సునాదస్వరము మార్చ్ 6. వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. మరి ఇశ్రాయేలు ప్రజలు వారి పాపమును బట్టి, తిరుగుబాటు తత్వమును బట్టి, అవిధేయత స్థితిలో దేవుని సన్నిధికి వాళ్ళు దూరపరచబడ్డారు. అయితే దేవుడు తన వాసులతో ప్రేమతో తిరిగి వారికి ఇస్తున్న వాగ్దానం ఇది. మరి మీ మీదున్న నా కోపము చల్లారింది, మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని ప్రేమిస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మన దేవుడు మనల్ని మనస్ఫూర్తిగా స్నేహించే దేవుడు, ప్రేమించే దేవుడు. అదే ఈ రోజున బయలుపరుస్తున్నాడు. ఒకవేళ మనకున్న స్థితిని బట్టి ఆయన కోపం వచ్చినా కూడా అది కొంతసేపే అని దేవుడు చెప్తున్నాడు. మరి కీర్తనలు 35వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచునని రాయబడింది. మరి దేవుడికి కోపం వచ్చినా అది క్షణమే, నిమిషమే ఉంటుంది. కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా మన పైన ఉంటుంది. మనల్ని ప్రేమించి, మనల్ని క్షమించి రక్షించే దేవుడు. అందుకే దేవుడు ఈ లోకంను ఎంతో ప్రేమించి యేసుక్రీస్తుని లోకంలోకి పంపించాడు. ఎవరు నశించకుండా నిత్య జీవం పొందుట కొరకే ఆయన అనుగ్రహింపబడ్డాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం. మరి మనం మన అవిధేయత స్థితిని బట్టి చచ్చిన వారమై మనమున్నాము. మరి దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్న మనలను ఆయన కృపచేత ఆయన రక్షించి మనకు సమాధాన స్థితిని ఆయన అనుగ్రహించాడు. మరి దేవుని బట్టి, ఆయన ప్రేమను బట్టి మనము నశించకుండా నిలిచి ఉన్నాం. మరి ఆయన ప్రేమించడమే కాకుండా మనను స్నేహితులుగా చేసుకున్నాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు చెప్పాడు, మిమ్మల్ని నేను దాసులని పిలవక స్నేహితులు అని పిలుస్తున్నానని చెప్పాడు. మరి అంతగా మనల్ని ప్రేమించే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, ఒకవేళ మీకున్న పరిస్థితిని బట్టి దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడికి నా మీద కోపం వచ్చింది, ఆయన నన్ను విడిచిపెట్టాడు, ఇంకా ఎప్పటికి కూడా నన్ను ప్రేమించడు అనుకుంటే దయతో అధైర్యపడొద్దు. తిరిగి ఆయనను చేరుదాం. ఆయన రక్తంలో ప్రతి పాపమును, శాపాన్ని కడిగి తుడిచివేసి ఆయన బిడ్డలుగా చేర్చుకుంటాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన బిడ్డలుగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. వినిచిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. దేవా, మీ కోపము క్షణమే, కానీ తండ్రి మనస్ఫూర్తిగా మమ్మల్ని ప్రేమించే దేవా, ప్రతి ఒక్కరిని ప్రేమించి మీ బిడ్డలుగా, మీ సొత్తుగా చేసుకొని మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినిచిన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.